ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? మంచిది. ఎంత భయంకరమైన కదా వానలు, తుఫాన్లు ఎంత కొట్టుకొని పోతున్నా ప్రజలను చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అమ్మా. మొన్నటి వరకు భయంకరమైన జ్వరాలు, ఇప్పుడేమో తుఫాన్లు, అందరూ కొట్టుకొని పోతూ ఎవరిళ్ళలో చూసినా వీధుల్లో చూసినా నీళ్ళు. అందరి కోసం మనకి ఎంత భారం పెట్టాడో దేవుడు. వారి కోసం ఇంకా మనం బాగా ప్రార్థన చేయాలి. వాళ్ళని కూడా కనికరించమని ప్రభువైన యేసు మన దేవుడు కనికరమ గల దేవుడు కదా. ఆయనకి తప్పకుండా కనికరిస్తాడు. ఇవన్నీ కూడా రాకడికి గుర్తులు, శోధనకి గుర్తులు. అందుకే దేవుడు చెప్పాడు కదా, శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. ప్రార్థనా పరులైన మీ అందరి మీద దేవుడు ఇంకొక భారాన్ని పెట్టాడు. ఏంటంటే ఈ తుఫాన్ నుంచి, ఈ గాలి దుమ్మ నుంచి, తర్వాత ఈ వరదల నుంచి ప్రభు ప్రతి ఒక్క బిడ్డను కాచి కాపాడు. ప్రార్థన చేస్తారులే మీరు, తప్పకుండా ప్రార్థన చేస్తారు. తప్పకుండా దేవుడు మీ ప్రార్థన వింటాడు. మనం చేసాం రాత్రి వర్షం ఆగిపోవాలని. వర్షం వస్తే నీరు ఎక్కువ అయ్యేది, కానీ ప్రభు వాన అయితే ఆపేశారు. అందుకే నీళ్ళు ఎక్కడెక్కడ సర్దుకుని వెళ్ళిపోతున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నోవాహు జలప్రళయంలాగా అనిపించింది నాకైతే రాత్రి ఆ వార్తల్లో చూస్తున్నప్పుడు, ఆ ఖమ్మం చూపిస్తున్నప్పుడు, ఆ విజయవాడ చూపిస్తున్నప్పుడు, ఇవన్నీ చూపిస్తుంటే నాకు అలా అనిపించింది. నిజమే, అంటే చిన్న తెప్పకే, కానీ అప్పుడు ఎలా ఉందో కదా. ఏది ఏమైనా దేవుని కృప మనతో ఉంది. మనం సిద్ధపడి ఉన్నాం. మనం దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం. ఎలాంటిది ఇచ్చినా వెనక వైపు చూడకుండా ప్రభు వైపు చూస్తూ ముందుకి సాగి మనం వెళ్ళిపోదాం. ఆమేన్. మంచిదిరా. దేవుడు ఈరోజు ఎంతమంది వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారు అమ్మా? నిద్రపోయారా? బాధపడ్డారా? ఆకలితో నిద్ర పట్టలేదా? ఒకవేళ మంచి కళ దర్శనం వచ్చిందా? ఏది వచ్చినా దేవుడు మన యందున్నాడు, మీ యందున్నాడు. కార్యమును దేవుడు నెరవేర్పు చేస్తాడు. ఆమేన్. మంచిది. ఈరోజు వాగ్దానం మత్తయి సువార్త 15వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతున్నాను. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు గాక తినిన వారు 4,000 మంది పురుషులు. చూడండి, దేవుడు చేసిన ఈ గొప్ప అద్భుతమైన కార్యం కదా. ఎంత అద్భుతమైన కార్యం అంటే ఇది మామూలు అద్భుతమైన కార్యం అయితే కాదు. దేవుని బిడ్డలారా, చక్కటి మాటలు అక్కడ వారు అందరూ కూడా 30 ఏళ్ళు వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిందంట. మీ జీవితంలో, మన ఇంట్లో ఏమి లేదని బాధపడుతున్నామో, ఏది కావాలని బాధపడుతున్నామో, ఏది జరగట్లేదు అని బాధపడుతున్నామో, తృప్తి లేని జీవితాలు కదా. ఈ రోజుల్లో అయితే మరీ తృప్తి లేకుండా బ్రతుకుతున్నాం. అవును, ఎందుకో తెలియదు, తృప్తి ఉండదు. ఒకసారి లేక ఉండో తెలియదు, కానీ తృప్తి లేని బ్రతుకులు. కానీ ప్రభు అంటున్నాడు, వారు తినంగా నీ జీవితంలో ఏమి లేదని బాధపడుతున్నావో, నువ్వు రాబోతున్న దినములో తినంగా, నీ పిల్లలు తినంగా, నీవు తినంగా, నీ యొక్క ఇంటి దగ్గరికి వచ్చిన వారు నీ చేతి తినంగా మిగిలేంత ఆశీర్వాదాన్ని ప్రభు ఈరోజు మీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్నది ఆర్థికమైన ఆశీర్వాదం కదా. సామెతల గ్రంథం 27లో కూడా చెప్పాడు, రేపు ఏమి జరుగుద్దో మనకు తెలియదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని చింతించే కంటే దేవుని చేతులు పెట్టాడు ఆ రొట్టెను కదా. వాళ్ళందరూ 3 రాత్రులు 3 పగళ్ళు అన్నం తినకుండా ఉన్నందుకు అయా సోలి పడిపోతారేమో అని చెప్పి దేవుడే అంటున్నాడు. ఇక్కడున్న చిన్న అప్పమ్మ తీసుకొచ్చి ఇచ్చిన ఆ చిన్నవాడి యొక్క కుటుంబాన్ని దీవించాడు, అది ఆశీర్వదించాడు. ఎంతమంది అంట, నిజమే, నీ ఇంట్లో కొంచెమే ఉండొచ్చు. నువ్వు యథార్థంగా ఉన్నట్టయితే, దేవుని మీద ప్రేమ ఉన్నట్టయితే, దేవునికి ఇచ్చే విషయంలో కూడా నువ్వు అద్భుతమైన ఆ భేద విధవరాల్లాగా అప్పం ఇచ్చినట్టయితే ఈ ఆశీర్వాదం ప్రభు, ఈ ఆశీర్వాదాలన్నీ నీకే దక్కుతున్నాయి. ఏంటంటే వారందరూ తిని తృప్తి పొందారు. తృప్తి పొందంగా మిగిలిన ముక్కలు చూడండి 7 గంపలు నిండినాయి అంట. ఎంత అద్భుతం కదా. నిజమే, తింటున్నా తరగని ఆశీర్వాదం. కొంచెమే ఉండొచ్చు, వాళ్ళకి చాలా ఉండొచ్చు, మనకు కొంచెమే ఉండొచ్చు కదా. మనం అందుకే నేను ఎప్పుడు చెప్తే ఏంటంటే, ఏం తెచ్చుకున్నా మనం రైస్ తెచ్చుకున్నా,
ఖర్చులు తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా మనం ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ ప్రార్థన చేయాలి. వాటికి ప్రార్థన చేసి వాటి మీద సిలువ గుర్తులేసి, ప్రభు ఇంకా ఇంతకంటే మించి తెచ్చుకునే స్తోమత నా దగ్గర లేదు, కానీ దీనినే మీరు ఆశీర్వదించండి. గంపల అంటే నెలంతా దీవించాలి, నా పిల్లలు మంచిగా తినాలి, నా పిల్లలకి చక్కటి ఆరోగ్యం రావాలి అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అది నిజంగా ఈ ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. తినంగా మిగిలి గంపలెత్తి అనేకులు తినేటువంటి ఆశీర్వాదాన్ని ప్రభువైన యేసు మన దగ్గరే ఉంది. అందుకే అంటారు, మన చేతిలోనే ఆశీర్వాదం ఉంది, మన నోటిలోనే ఆశీర్వాదం ఉంది, మన ప్రవర్తనలోనే ఆశీర్వాదం ఉంది. దేవుని బిడ్డలారా, మనం చేసే దానిలోనే ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదము కోల్పోయాను అని మనం ఎవరం కూడా అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు అంత గొప్ప ఆశీర్వాదాలను ప్రభు మనకి దాచి ఉంచాడు. ఆమె హల్లెలూయా, స్తోత్రం. అందుకని మనం ఏం చేయాలంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాడంట. మనం అన్నం ముందు ప్రార్థన చేసుకుంటాం కదా, అందరూ అన్నం ముందు కానీ దేని ముందు కానీ మనం ప్రార్థన చేసుకుని దాన్ని తింటున్నట్టయితే తప్పకుండా ప్రభు గంపలెత్తే ఆశీర్వాదాన్ని మన ఇంట్లో ఉంటారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు ప్రార్థనలో వాక్యంలో వాగ్దానంలో ఏకీభవిస్తున్న దేవుని బిడ్డ, ఇటువంటి గంపలెత్తే ఆశీర్వాదం నీకు 10ని 100గా దీవించే ఆశీర్వాదం ఆయన చేతులు పెట్టినట్టయితే అది విరిచి ప్రభు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆర్థికమంతా ప్రభు మీ జీవితాల్లో తీసివేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఈ దినమున ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి శత్రువుని బంధించండి నైనా, ప్రతి చిన్నది కూడా ఆశీర్వాదంగా మార్చమని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి తిని తృప్తి పొందేంత ఆశీర్వాదం ప్రతి కుటుంబాల్లో ఇచ్చి ఈరోజంతా తోడుగా ఉండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలు స్వస్థపరిచి ప్రభువు దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.